మూసీ పునరుజ్జీవానికి కీలక ముందడుగు పడింది. ప్రపంచ స్థాయి రివర్ ఫ్రంట్ గా తీర్చిదిద్దేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ప్రాజెక్టు తొలిదశ పనులపై అధికారులకు కీలక ఆదేశాలు వెళ్లాయి. హైదరాబాద్ మహానగర రూపురేఖలను మార్చే మరో మెగా ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఎన్నో దశాబ్దాలుగా కాలుష్యంతో సతమతమవుతున్న మూసీకి పునర్వైభవం తెచ్చి ప్రపంచ స్థాయి రివర్ ఫ్రంట్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 7,345 కోట్ల 12 లక్షల రూపాయల పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ఇందులో 4,500 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ద్వారా సమకూరనున్నాయి. మిగిలిన 2,845 కోట్ల 12 లక్షల రూపాయలు హెచ్ఎండిఏ, టీజీఐఐసి రుణాల ద్వారా సమీకరించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ నిధులతో భూసేకరణ మినహాయించి ప్రాజెక్టు తొలి దశలో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్లు, మొత్తం 21 కిలోమీటర్ల ప్రాధాన్య కారిడార్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. జోన్ 1A, జోన్ 1B పరిధిలో నదీ తీరాలను ఆధునికీకరించడంతో పాటు వరద నియంత్రణ, నదీ పరిరక్షణ, ప్రజలకు అందుబాటులో ఉండే రివర్ ఫ్రంట్ను రూపొందించనున్నారు. నిర్మాణ పనులను ఈపీసీ విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు అమలు, నాణ్యత, పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ నియామకానికి ఆమోదం తెలిపింది. తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఆదేశాలిచ్చింది. ప్రాజెక్టు పనులపై సీఎస్ సంజయ్ జాజు అధికారులతో సమీక్షించారు. ఉస్మాన్ సాగర్, నార్సింగి, ఎస్టీపీ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. వరద నియంత్రణ, మురుగునీటి శుద్ధి వ్యవస్థలు, నదీ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీతో పాటు ఈసా నది పరివాహక ప్రాంతానికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. వరదల నుంచి రక్షణ, కాలుష్య నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, సుందరీకరణ, ప్రజలకు కొత్త వినోద పర్యాటక కేంద్రాల సృష్టి, ఇలా అనేక లక్ష్యాలతో రూపుదిద్దుకుంటున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ హైదరాబాద్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది.